రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిషేధిత నల్లబెల్లం పట్టికను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఎక్సైజ్ కమిషనర్ కమల్ హాసన్ రెడ్డి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నిందితుల వద్ద నుండి 12,50,000 రూపాయల విలువ చేసే నల్లబెల్లం, 40 కిలోల స్ఫటిక, ఒక డీసీఎం, 2 ఆటోలు, 1,07,500 రూపాయల నగదు మరియు 4 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులు శివకాంత్, కేతావత్ అరుణ్ నాయక్, సభావత్ హీరియా సింగ్, మహమ్మద్ బాబాలు అరెస్ట్ అయ్యారు. రామావత్ నరేష్, కేతావత్ శ్రీను నాయక్ పరారీలో ఉన్నారు. నేను ఎన్ఫోర్స్మెంట్ రంగా డివిజన్కు వర్షన్ కనెక్టర్ పనిస్తున్నాను. ఈ కేసు పూర్వపరాలు చూస్తే నిన్న నమ్మదగిన సమాచారం మేరకు మా ఎన్ఫోర్స్మెంట్ టీం సిబ్బంది పాడేశ్వరి ప్రాంతంలో గస్తీ తిరుగుతుండగా అనుమానాస్పదంగా ఒక డిసిఎం వ్యాను ప్లస్ 2 ఆటోలు అక్కడ కనబడడం జరిగింది. దగ్గరికి వెళ్ళి చూడగా అట్టి డిసిఎం వ్యాన్లో నల్ల బెల్లము ప్లస్ పట్టిక కలిగి ఉండడం జరిగింది. ఆ డిసిఎం వ్యాన్ నుంచి ఆటోలోకి నల్ల బెల్లంని కూడా లోడ్ చేస్తడం అప్పుడు జరుగుతున్నప్పుడు అక్కడకు మా సిబ్బంది వెళ్ళగా ఆ ఆటోలలో ఉన్న పదార్థాలను చూడగా ఇది నల్ల బెల్లం అని తెలియంది. ఒక ఆటోలో వచ్చేసి 40 బ్యాగులు ఉన్నాయి, ఇంకో ఆటోలో వచ్చేసి 38 బ్యాగులు, ప్లస్ 2 ఆటోలలో 10 కిలోలు పట్టిక కూడా అందులో లోడ్ చేయడం జరిగింది.